వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియా అండ్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, తమ్నేల్ చూశారు కదా. ఎన్పిసిఎల్లో అయితే మనకు మెడికల్ ఆఫీసర్ అయితే పోస్టులు పడినాయి. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. లెంత్గా ఏముండదు, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఆ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు ఎన్పిసిఎల్లో అయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే పడినాయి. ఎన్పిసిఎల్లో మనకు మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే పడినాయి. సో మరి ఇందులో ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ కథ చూద్దాం. మరి మెడికల్ ఆఫీసర్ల పోస్టు భర్తీకి అయితే ఎన్పిసిఎల్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అర్హత గల అభ్యర్థుల్లో అయితే దాదాపు మనకు మార్చి 4వ తేదీలోకి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు మాత్రం. పోస్టులు వచ్చేసి మనకు 4 ఉన్నాయి. ఇది మెడికల్ ఆఫీసర్ అనమాట, జీడిఎంఓలో ఉంటాయి. మెడికల్ ఆఫీసర్ సి గ్రేడ్లో ఉండే జీడిఎంఓ అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది సెంట్రల్ కంపెనీ అనుకుంటా. ఐ థింక్ అర్హత వచ్చేసి మనకు ఎంబీబీఎస్ ఉండాలి, అదేవిధంగా పీజీ ఉండాలి. అంటే పీజీలో ఎంబీబీఎస్ చేసి ఉండాలి. డిప్లొమా డిఆర్ఎంఓలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట. 2025 మార్చి నాటికి 2025 మార్చి 4 నాటికి 35 ఏళ్ళు నిండి ఉండాలి. మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మార్చి 4th 2025 వరకు మనకు 35 years వరకే ఉండాలి. 35 years అయితే దాటకూడదు. ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మాత్రం అవి కూడా వర్తిస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది అప్లై చేసిన వాళ్ళందరికీ. అదేవిధంగా ఆ ఎగ్జామ్లో మెరిట్ ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరికైతే మెరిట్ పిలుస్తారో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ విధంగా అయితే వీళ్ళను తీసుకుంటారు. సో మనకు పోస్టులు అయితే 4 ఉన్నాయి. మెడికల్ ఆఫీసరు జీడిఎంఓలో అర్థం చేసుకోండి. ఇంకోటి మనకు యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మరొక జాబ్ ఇది, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. యంగ్ ప్రొఫెషనల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కూడా మార్చి 4th లాస్ట్ డేట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. పోస్టులు వచ్చేసి మనకు 2 పోస్టులు ఉన్నాయి. మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇవి యంగ్ ప్రొఫెషనల్స్ అనమాట. ఓకేనా? సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, లైఫ్ సైన్స్లో 50%. సో మనకు లైఫ్ సైన్స్లో అయితే 55% అయితే మార్కులతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వయ పరిమితి వచ్చేసి మనకు 40 years దాటకూడదు అనమాట. ఇవి మనకు 2 రకాల జాబ్స్. అదొకటి మనకు మెడికల్ ఆఫీసర్, అదొక పోస్ట్ సపరేట్, అది ఎన్పిసిఎల్ నుంచి. ఇది యంగ్ ప్రొఫెషనల్స్ అనండి, ఇది ఒక సపరేట్ ఢిల్లీ నుంచి. 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి రెండింటికి. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. మనకు మెడికల్ ఆఫీసర్ అయితే 4 ఉన్నాయి. దానిలో అయితే 35 years మనకు ఎంబీబీఎస్ ఉండాలి, పీజీ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా డిఆర్ఎంలో ఉత్తీర్ణతో పాటు పని ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దానిలో కూడా మార్చ్ 4, 2025 వరకు 35 years నిండి ఉండాలి, అంతే. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో వచ్చేసి మన గుడి కూడా మార్చ్ 4th లాస్ట్ డేట్. ఇది కూడా అప్లికేషన్ చేసుకోవడం యంగ్ ప్రొఫెషనల్స్ కూడా. ఇందులో కూడా ఏంటి ఉండాలి మనకు పిక్చర్ ఎలిజిబిలిటీ, సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, లైఫ్ సైన్స్లో 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఇక్కడ 40 years 40 ఏళ్ళు దాటకూడదు. ఓకేనా? అక్కడ 35 ఏళ్ళు నిండి ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఈ 2. సో ఈ 2 రకాల జాబ్లకు అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ వెయిట్ చేయకుండా. వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చితే కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వ్యూయర్స్ ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.